నమస్తే. ఇంకా రాలేదు. మేము అదే అంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇంకా లేదు, అయితే వచ్చినాను. ఏమైంది అనుకుంటున్నాను? కింది కన్నా హైకోర్టు అడ్వకేట్ అన్న వినోద్ అన్న నాతో పాటు ఆయన రావడం జరిగింది. ఆయన కూడా న్యాయం చేయడానికి మనకు తోడుగా ఉన్నారు. అసలు ఏం జరిగింది? అనుకోకుండా జరిగిన పరిణామాలు ఇవన్నీ. అంత ఇదేం కాదు, అనుకోకుండా జరిగిన పరిణామాలు. ఒక మంచి విజయం వాటిల్లినటువంటి సందర్భంలో ఇలాంటి సంఘటన జరుగుద్దని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. మీ అందరికీ తెలుసు, మన ఇంట్లో కూడా కొన్ని శుభకార్యాలు ఉంటాయి, అనుకోకుండా చిన్న ఏదో జరుగుతూ ఉంటాయి. అది మనకు సంబంధం ఉండకుండా కూడా కొన్ని జరుగుతాయి. అవి మన ఆనందంలో కొన్ని అపార్థాలు జరుగుతాయి. అలాంటి దాంట్లో ఇది ఒకటి అని భావిస్తాను. అది బ్యాడ్ లక్ అంతే. నాన్ అవైలబుల్ అంటున్నారు, ఏమంటారు మీరు? అది చూడాలండి. అంటే ప్రభుత్వం మేము గౌరవిస్తున్నాం. ప్రభుత్వాన్ని గౌరవిస్తూ చట్టాన్ని గౌరవిస్తూ మేము రావడం జరిగింది. వాళ్ళను మనం ఏదైనా ఎలాంటి కేసులు పెట్టారు? అవి ఎలా? పోలీస్ స్టేషన్ వచ్చినాము. ఇప్పుడు వచ్చినాము మేము. మౌలానా గారు వచ్చి అడిగారు, ఇప్పుడు ఏమేమి సెక్షన్ పెట్టిర్రు, ఏమి అఫెన్స్ ఏంది, అండర్ సెక్షన్స్ ఏం పెట్టిరో చూసిన తర్వాత అప్పుడు బెయిలబుల్లా నాన్ బెయిలబుల్లా చూసిన తర్వాత అది అనుకోని సంఘటన. ఇప్పుడు చాలామంది ఫ్యాన్సెస్లో ఒక్కొక్కసారి దురదృష్టవశాత్తు అట్లాంటి సంఘటనలు అవుతాయి. అలాంటిది మౌలానా గారు దగ్గరుండి దీన్ని పరిశీలించేసి ఈ తమ్ముడికి ఒక రైతు బిడ్డ, ఆయనకి ఏం తెలియదు, కొత్తగా వచ్చిండు, ఆయనకు తెలియకుండా జరిగిన సంఘటన కాబట్టి చట్టాన్ని గౌరవించాలి కాబట్టి ఆయన తీసుకొచ్చేడు. ఇప్పుడు పోయి ఏమేమి పెట్టిరో చూసిన తర్వాత ఫర్దర్గా బెయిలబుల్ పెడితేనేమో ఇక్కడనే స్టేషన్ బెయిల్ తీసుకుంటాం. నాన్ బెయిలబుల్ పెడితే దాన్ని చట్టపరంగా ఏం చేయాలో అని చేసుకుంటాం. అది మాకు తెలియదండి. మీరే మొదటిగా మాట్లాడితే బాగుంటుంది. అన్నారని మనం అంటున్నాం, కానీ అది కరెక్టా లేదా అనేది మనకు కూడా తెలియదు కదా. అంటే ఇప్పుడు బ్యాక్ గేట్ నుండి వచ్చిర్రు అనేది అది మనకు తెలియదు, మీకు తెలియదు. అన్నారు అంటారు, అది ఊహాత్మకమైన ప్రతిపాదన అనిండొచ్చు. చట్టాన్ని గౌరవించాలి, చేయాలి. ఏదో మిస్టేక్ జరిగిన ఏమైనా కానీ ఆయన ఒక రైతు బిడ్డ ఆయనకేం తెలియదు, వచ్చిండు, ఏదో దురదృష్టవశాత్తు సంఘటన అయింది. చట్టాన్ని గౌరవించాలి, పోలీసులను గౌరవించాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవించాలి. అది మానవతా దృక్పథంతో కన్సిడర్ చేయమని చేస్తాము. చట్ట ప్రకారం ప్రశాంత్ గారితో మాట్లాడడం జరిగింది. అరెస్ట్ అయిన తర్వాత ఇప్పుడు వస్తున్నారు, మాట్లాడలేదండి. అన్ని చూడడమే, బాధపడ్డాను అంతే. అంటే ఇంత మంచి ఆనంద ఉత్సవంలో ఇట్లా ఎందుకు జరిగింది, అసలు ఏం జరిగిందో నాకు తెలుస్తలేదు అసలు. ఫస్ట్ నేను కూడా నా కార్లో కూడా వస్తున్నప్పుడు చాలామంది జనాలు, అంటే ఒక సెలబ్రేషన్ జరిగేటప్పుడు జనాలు గుమిగూడతారు, అందులో రకరకాల వ్యక్తులు ఉంటారు. కొంతమంది వ్యక్తులతో అంతమంది జనాలకు బ్రాండ్ నేమ్ వస్తుంది. అంత మాత్రాన ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఇలా ఎందుకు జరిగింది ఆయనకు అనే దాని మీద నాకు కూడా అర్థం కావట్లేదు అసలు. నాగార్జున మీద కూడా అరెస్ట్ చేస్తారని తెలియదండి, నాకు తెలియదు. కళ్ళకు కనిపించేది ప్రశాంత్ విషయం కనిపిస్తుంది, ఏం జరుగుతుందో అంతవరకు తెలుసు. బయట జనాలు ఉన్నారు, మీకు లోపల ఏమైనా ఇంటిమేషన్ ఇచ్చారా బయటికి రావద్దు? ఇంటిమేషన్ అంటే అట్లా ఇచ్చారా లేదా? కాదండి, ఇంటిమేషన్ ఎట్లా ఇస్తారు అంటే వాళ్ళు ఫలానా టైంకి వెళ్ళండి అంటారు. వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి, బయట పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు, బారికేడ్స్ కూడా ఉన్నాయండి. ఆ రకంగా మీరు ఒక 5-6 కార్లను ఒకేసారి పెట్టారు, వరుసగా పెట్టి పంపించారు మమ్మల్ని. అందులో నేను కూడా ఉన్నాను. సో జనాలు ఒకేసారి మూకుమ్మడిగా ఎట్టాగానే అనలేమండి. అభిమానంతో వాళ్ళు రకరకాలుగా ఉంటారు కదా, అందులో వాళ్ళు ధ్వంసం అంటే ఒకటండి. ఇప్పుడు 100 మంది మంచాలు ఉన్నప్పుడు 2-3 అందులో ఏదో చేసి ఉండొచ్చు బహుశా.
కానీ అంత మాత్రాన అది చాలా తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆర్టీసీ బస్సుల మీద కూడా వాళ్ళు నాకైతే దాని మీద నాకు అవగాహన లేదండి. అదే అన్న ఓకే మళ్ళీ మాట్లాడు. థ్యాంక్ యూ అండి. అన్న మీరు ఇక్కడ ఏం డ్రామా చేయొద్దు. దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్తున్నాను నేను. జస్ట్ క్లోజ్ చేయండి అవన్నీ. పోలీస్ స్టేషన్ కదా పక్క జరగట్లేదు. కామన్ సెన్స్ లేకుండా ఉన్నారు అంతా. పక్క జరగండి. బయటకి కొంచెం కామన్ సెన్స్ తో బిహేవ్ చేయండి. సైరన్ వినిపిస్తుంటే కూడా పక్క జరగనంత కామన్ సెన్స్ ఉంది మీకు. అనడం అంటే ఏముంటుందండి, మీకు అంతా తెలిసింది కదా. జనరల్గా అంటే అనుకోకుండా సంఘటనలన్నీ కొన్ని జరిగాయి. పాప అతను అమాయకుడు అంటే తెలియని తనంలో అతను ఉన్నాడు. అతను ఏమైనా అభిమానులందరూ వచ్చారనే దాని మీద ఏదో జరిగింది. దాని మీద తన కేసులు అయిన విషయం అసలు తనకే అర్థం కాలేదు. ఎందుకంటే ఆ పరంగా అంత మంచి టైటిల్ గెలుచుకొని ఒక అంటే కామన్ మ్యాన్గా వచ్చి ఒక ఎక్కడ మట్టి బిడ్డగా వచ్చి పాప అతను ఏదో చేసుకునే విషయంలో అతనికి ఇంత కేసులు అంటే ఇట్లాంటి అంటే లీగల్ కేసులు అయ్యి అతని మీద ఇట్లా జరిగినాయి అంటే చాలా బాధ అనిపించింది. కళాకారుడిగా నాకైతే బాధ అనిపించింది. ఒక మానవతా దృక్పథంతో ఇక్కడ రావడం జరిగిందండి. అంటే పోలీసు వాళ్ళు వద్దంటున్నాం కానీ ర్యాలీ చేశారని అంటున్నారు. ఒక వీడియో కూడా రిలీజ్ అయింది. దాని వల్లనే ఎక్కువ ఎఫెక్ట్ అయిందని అంటే మీరు వెళ్ళండి అని చూశాను నేను అంతవరకే. కానీ అది దాని గురించి కరెక్ట్గా నాకు కూడా ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే నేనేంటంటే అండి మళ్ళీ ప్రశ్న అంటే ఒక వైపు నుంచి చట్టాన్ని నేను